జాతీయ పార్టీ పెడతానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ ఫైర్ అయింది. ఫెడరల్ ఫ్రంట్ కే దిక్కులేదు, జాతీయ పార్టీ పెడతారా అంటూ టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. ఎన్నికలు అయిపోయిన తరువాత జాతీయ పార్టీ పెడతారా అంటూ ప్రశ్నించారు. కరీంనగర్ లో మీ ఆజ్ఞ తీసుకొని ఈ ఎన్నికల తర్వాత సంభవించే పరిణామాలు చూసి ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపించి భారతదేశం మొత్తం ఒకటి చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ మాట కరీంనగర్ గడ్డ నుంచే చెప్పాలి. ఇది కలిసి వచ్చిన గడ్డ అని చెప్పి, పోరాటాల గడ్డ అని చెప్పి ఇక్కడి నుంచి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ ఫెడరల్ ఫ్రంట్ ఏమైంది, దాని గురించి ప్రజలకు వివరణ చెప్పాలా. అది ఉందా పోయిందా, ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టి ఏం చేయాలనుకుంటావు? ఈ ఎలక్షన్స్ దేశమంతా ఉన్నాయి, ఇప్పుడే చేయాలా? పోటీ చేస్తే ఒకవేళ లోక్సభ దేశం ఉంది, రాష్ట్రాలకు పోతే పక్క రాష్ట్రంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో, అటు ఒడిశాలో ఉంది. మరి ఈ రాష్ట్రాల్లో నేషనల్ లెవెల్లో నువ్వు పోటీకి పోతున్నావా, దిగుతున్నావా? నీ కొడుకేమో 16 సీట్లు ఇస్తే మా నాన్న ప్రధానమంత్రి అయితే ఎర్ర జెండా మీద, ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగిరిస్తాం అంటే నేషనల్ ఫ్లాగ్ వస్తా అంటాడు. మా నాయననే ప్రధానమంత్రి అయిపోతాడట అని నీ కొడుకు ప్రచారం చేస్తారు. మీరేమో నేను నేషనల్ పార్టీ పెడతా అన్నారు. మనమంతా డ్రైవర్లం, మీరు ప్రయాణికుల్ని సురక్షితంగా చేరవేసి నేను రాష్ట్రాన్ని నడిపించే నంబర్ 1 డ్రైవర్ అన్నారు చంద్రబాబు. ఆటో డ్రైవర్లంతా ప్రయాణికులు టీడీపీకి ఓటు వేసేలా ఆటో డ్రైవర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలా చేస్తే 15 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని గుంటూరులో హామీ ఇచ్చారు బాబు. మనకెందుకు ఓటేయాలి, సైకిల్కి ఎందుకు ఓటేయాలో ఆటో డ్రైవర్లు మొత్తం చెప్పే పరిస్థితి రావాలి. ఇది దీనికి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ పని చేయండి. మీ 15 లక్షల కుటుంబాలని కడుపులో పెట్టుకొని చూసే బాధ్యత నాది అని మరొకసారి డ్రైవర్లందరికీ హామీ ఇస్తున్నా. మనం అందరం డ్రైవర్లమే. మీరు ప్యాసింజర్ని సురక్షితంగా చేరుస్తారు, నేను రాష్ట్రాన్ని సురక్షితంగా ముందుకు తీసుకుపోతున్నా. నేనే డ్రైవర్ నెంబర్ 1, ఈ మాటే చెప్పాలి. డ్రైవర్ నెంబర్ 1 చెప్పమన్నాడు, మీరు ముందుకు రావాలి. ఈ విషయం ప్రతి ఒక్కరికి చెప్పాలి. పోలవరం పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఏపీ అభివృద్ధి చెందుతుంటే కష్టపడి పోలవరం కట్టుకుంటుంటే మీకెందుకింత కుళ్ళు అని కేసీఆర్ జగన్ ని ప్రశ్నించారు బాబు. డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామన్నారు. ఈ రోజు మేము బతుకుతా ఉంటే, కష్టపడతా ఉంటే, పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే ఎందుకు మీకు ఇంత కుళ్ళని అడుగుతున్నా, మీకు బాధ ఎందుకని అడుగుతున్నా. మీ వల్ల కాదు. పోలవరం పూర్తి చేస్తాం, జూలైలో గ్రావిటీతో నీళ్లు తీసుకొస్తామని మరొకసారి గట్టిగా చెప్తున్నా. డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. తాళాలు తన దగ్గర పెట్టుకుని దొంగలకు ఆ తాళం చెవులిస్తూ నేరగాళ్లను దేశం దాటిస్తున్న మోడీ దేశానికి చౌకీదార్ అంటూ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు చంద్రబాబు. ఏమీ లేని దాన్ని ఏదో ఉన్నట్టు చూపించడం, మార్కెటింగ్ చేసుకోవడం మోడీకి తెలిసిన విద్య అంటూ సెటర్స్ వేశారు. ఆయన ఏమీ చేయకుండా ప్రోడక్టే లేదు కానీ మంచి మార్కెటింగ్ మేనేజర్. ఆయన ఏమీ లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తా ఉంటాడు ప్రతిరోజు. ఇప్పుడు మళ్ళా కొత్త మాటకు వచ్చాడు. నేను చౌకీదార్ అని చెప్పి దేశాన్ని కాపాడుతానని చెప్పి తాళం ఈయన దగ్గర పెట్టుకొని దొంగలందరికీ తాళం తీసి దోచుకోమని పొమ్మని విదేశాలకు కూడా ఈయనే పాస్పోర్ట్ ఇచ్చి పంపించి ఇప్పుడు మహా కాపలాదారుడిగా మారాడు. ఇదెక్కడ న్యాయమో నాకైతే అర్థం కాలేదు. 5 ఏళ్లు పార్టీలో ఉండి పదవులు అనుభవించి తరువాత కొందరు పార్టీ మారి మన మధ్య చిచ్చు పెడుతున్నారని పరోక్షంగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేశారు చంద్రబాబు. అలాంటి వారిని వచ్చే ఎన్నికల్లో గెలవనిస్తారా అని ప్రశ్నించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి అండగా ఉన్న కార్యకర్తలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు బాబు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. నేను ఎప్పుడూ మీకు రుణపడున్నా. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి 37 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా మోసింది ఈ కార్యకర్తలే మోశారు. భుజాలు అరిగేదాకా మోశారు.
ఒకరిద్దరు నాయకులు వస్తారు, అటు ఇటు పోతున్నారు. నిన్నే మీ నియోజకవర్గంలో ఎంత అసహ్యం అంటే, ఈ నెల్లూరు జిల్లాలో ఒక మహానాయకుడు ఆయన 5 సంవత్సరాలు మనలంతా పనుల కోసం, స్వార్థం కోసం ఎన్ని విధాల ప్రశ్న చేయాలనో అందరూ కలిసి ఉంటే ఉండడానికి కూడా వీలు కాకుండా మన మధ్యలో తగరాదులు పెట్టి సీట్ ఇచ్చిన తర్వాత పారిపోయిన వ్యక్తి ఈ నాయకుడు. నేను అడుగుతున్నా, అలాంటి వ్యక్తుల్ని గెలవనిస్తా మా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. మన పార్టీకి ద్రోహం చేశాడా లేదా? ఏం తమ్ముళ్ళు ద్రోహం చేశాడా లేదా? మీకు కోపం ఉందా లేదా? రోషం ఉందా లేదా? తమ్ముళ్ళు మొత్తం గెలవనిస్తారా మీరు? టీడీపీ కార్యకర్తల పార్టీ అయితే వైసీపీ దొంగతనాలు చేసే పార్టీ అని ఘాటుగా విమర్శించారు చంద్రబాబు. 65 లక్షల మంది సైనికులున్న పార్టీ తెలుగుదేశం అన్నారు. నెల్లూరులో ఎన్నికల ప్రచారం చేసిన బాబు అలెగ్జాండర్ సైన్యం గురించి వివరించారు. అలెగ్జాండర్ ఒక మాట చెప్తాడు, ప్రపంచమంతా జయిస్తాడు అలెగ్జాండర్. మీ విజయానికి రహస్యం ఏంటంటే, నాకు 10 లక్షల మంది సురక్షితులైన సైన్యం ఉన్నారు. ప్రతి ఒక్క సైనికుడు ఒక అలెగ్జాండర్గా భావిస్తారు. ఎన్నిసార్లైనా సరే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ అలెగ్జాండర్ సైన్యానికి ఉందని చాలా గర్వంగా చెప్తాడు. నేను అడుగుతున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 65 లక్షల మంది సైనికులుండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు. ఎవరికైనా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలున్నారా? ఎవ్వరికీ లేరు. కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ. దొంగతనాలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కోడి కత్తె పార్టీ. ఎందుకు నేను ఏం మాట్లాడుతున్నానంటే, మన కార్యకర్తల డేటా కూడా దొంగిలించి, సేవామిత్ర డేటా వాళ్ళు దొంగిలించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఇలాంటి నాయకుడి వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందా? తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా. అధికారంలో ఉంటే పరిటాల రవీందర్ని మన పార్టీ ఆఫీసులో అతి దారుణంగా చంపారు. అవునా కాదా? ఆ రోజు అన్ని జిల్లాల్లో మనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఈరోజు అపోజిషన్ లో ఉండి మళ్లీ వాళ్ళ బాబాయిని పొట్టన పెట్టుకునే పరిస్థితికి వచ్చారంటే ఏ విధంగా సమర్థిస్తారని అడుగుతున్నా. ఇంకో పక్క కొన్ని వందల మంది కార్యకర్తలు చంపారు. ఈ రోజు నేను ఒకటి ఆలోచించాను, హత్యా రాజకీయాలు చేయడానికి వీలు లేదు. రాజకీయంగా పోరాడతాం, ఓటుతో పోరాడతాం. అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తారని నేను చాలా స్పష్టంగా చెప్పాను. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఒక్కసారి అవకాశం ఇస్తే నాన్న వైఎస్ కంటే కూడా మెరుగైన పాలన ప్రజలకు అందిస్తానని అన్నారు జగన్. రాయచోటిలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు ఎంతటి దారుణానికైనా పాల్పడతాడని ఆరోపించారు. నేను విన్నాను, నేను ఉన్నాను. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పాలన మీరు చూశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నాన్నగారి కన్నా గొప్ప పరిపాలన ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాను అని చెప్పి మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఇది. ఇంత దారుణమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంటే 5 సంవత్సరాలుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాలన ఏమిటో మీ అందరికీ తెలుసు. ప్రతి అడుగులోనూ మోసం కనిపిస్తుంది, ప్రతి అడుగులోనూ అబద్ధం కనిపిస్తుంది, ప్రతి అడుగులోనూ అన్యాయం కనిపిస్తుంది, ప్రతి అడుగులోనూ అరాచకం కనిపిస్తుంది. ఎన్నికల్లో గెలవడం కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తాడు. ఎన్నికల్లో గెలవడం కోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు
ఎంతటి అన్యాయమైనా చేయడానికి వెనకాడడు, ఎంతటి మోసం చేయడానికైనా వెనకాడడు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు ఏడాదికి 12,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తామని అన్నారు జగన్. పార్టీ నవరత్నాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. 5 ఏళ్ల బాబు పాలనలో జరిగిన మోసాలను వివరించాలని సూచించారు జగన్. గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నకు చెప్పండి, 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. రుణమాఫీ అని చెప్పి మోసం చేశాడు. అన్ని రకాలుగా రైతులు నష్టపోయిన పరిస్థితిలో ఉన్నారు. అన్నా, చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపిక పట్టన్నా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు కుటుంబానికి వ్యవసాయానికి పెట్టుబడి కోసం సంవత్సరానికి 12,500 రూపాయలు చేతిలో పెడతాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. పార్టీ ఫిరాయింపులపై టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి బలవంతంగా లాక్కెడుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. అయితే గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఏ విధంగా తీసుకెళ్లాలో కాంగ్రెస్ ఆలోచించారని టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. అయారాంలు గయారాంలు ఎక్కువైనప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆ రోజు ఈ చట్టాన్ని తీసుకుని వచ్చారు. ఇప్పుడు అంతకంటే పెచ్చుమీరిపోయి బరి తెగించి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తిస్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదులుగా చూస్తూ ఊరుకుంటే ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం, మనందరికి కూడా నష్టం. మీ నాయకులే చెప్తా ఉన్నారు కదా, మీ శాసనసభ్యులే చెప్తున్నారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో, బట్టి గారి నేతృత్వంలో మా క్యాడర్లో జోష్ సచ్చింది అని మీ శాసనసభ్యులే చెప్తున్నారు. మరి క్యాడర్లో జోష్ సచ్చిందని మీ ఊళ్ళో చెప్తుంటే మీ నాయకత్వంలో చేవ లేదు, సత్వ లేదు, సమర్థులు లేరు మా పార్టీలో అని మీ నాయకులే చెప్తుంటే ఇతరులను నిందించి ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టుకున్నట్టు ఈరోజు టీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోస్తే, కేసీఆర్ గారి మీద విమర్శలు చేస్తే ప్రజలు ఏమనుకుంటారో అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే మంచిది కాదు అని చెప్పి నేను గౌరవ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యయుతంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని, జాతీయ నాయకుల్ని కలుస్తాం. జరుగుతున్నటువంటి ఈ రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు తెలంగాణలో జరుగుతున్నటువంటి వాటిని వాళ్ళందరికీ వివరిస్తాం. చివరిగా భారత రాష్ట్రపతిని కూడా కలుస్తాం. చూస్తూ ఊరుకుంటాం అనుకుంటే చాలా పొరపాటు. శాసనసభ ఎన్నికలకు ముందు చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిని, టీఆర్ఎస్ లో గెలిచిన పార్లమెంట్ సభ్యుడిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అదే రకంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారిని, నిజామాబాద్ సంబంధించిన ఒక ఎమ్మెల్సీ గారిని, వరంగల్కి సంబంధించిన ఒకరిని, ఇంకా అదే రకంగా దాదాపు 4-5 ఎమ్మెల్సీలను పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ నుంచి చేర్చుకున్నారు మీరు. మరి మేము అన్నామా నాడు ప్రజాస్వామ్యానికి ఏదో అపచారం జరిగిపోయింది, మీరు ఎంత కొన్నారు అని అడ్డగోలు మాటలు మేము మాట్లాడినామా? ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు విహెచ్. పార్టీ మంచి అవకాశం ఇస్తే ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నా ఉత్తమ్ కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు విహెచ్. ఎవరన్నా నారాజు ఉండి అందరూ ఒకరి తర్వాత పోతుంటే మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా ఇంకా 10 మంది పోతారు. వాడు పార్టీలకి వెళ్ళిపోతుంటే కూడా మీరు సస్పెండ్ చేయాలనే ఆలోచన రాదా? వారేవా భలేవు చెప్తారండి. ఒకరి తర్వాత పోతుంటే ఆయన చూసి ఊరుకుంటాడా? నిమ్మకు నీరెత్తినట్టు ఎవడో తిట్టిండని, ఎవడో కొట్టిండని కొమ్మిరెడ్డి రాముల మీద మీరు యాక్షన్ తీసుకుంటారు. నీ మీటింగ్ లో సర్వే సత్యనారాయణ ఏమని ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు. వాడు పార్టీ శాసనసభ్యుడే గెలిచినాక మన పార్టీ టికెట్ ఇస్తుంది, పార్టీ ఫండ్ ఇస్తుంది. గెలిచినాక వెళ్ళిపోతుంటే కూడా ఒకరి తర్వాత వాడు పోతుంటే మనం ఊరుకుంటున్నా కొద్దీ ఇంకా 4 పోతారు. దాంతో కార్యకర్తలు డిమారలైజ్ అవుతున్నారు. అరే మన పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతలేరు, మన అధ్యక్షుడు ఎందుకు మాట్లాడతలేడు? ఇది నేను ఆయన క్రిటిసైజం కాదు. లెట్ దెమ్ యూ కెన్ థింక్ ఆన్ ది వర్కర్స్ ప్రాబ్లం ఏంది. మీరు యాక్షన్ తీసుకుంటే ఇంకో అరే భయ యాక్షన్ తీసుకున్నారా, మనం కూడా గట్టిగా ఉండాలంటారు. మీరు ఊరుకుంటుంటే కాంగ్రెస్ వాళ్ళే పంపిస్తున్నారనే ఆలోచన కార్యకర్తలకు కలుగుతుందనే ఉద్దేశంలో చెప్పా.
ఉత్తమ్ నాయకత్వంలో కాంగ్రెస్ నేత చేవ చచ్చిపోయిందని ఆ పార్టీ నేతలే అంటున్నారని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే కొందరు కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే మొహం బాలేదని అద్దాన్ని పగలగొట్టినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వలసలపై కాంగ్రెస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు కేటీఆర్. ప్రజాస్వామ్య వ్యవస్థకే కలంకం తెచ్చే విధంగా, ప్రజాస్వామ్యంలో గౌరవ ప్రజాప్రతినిధులు అంటేనే ప్రజల్లో ఒక చులకన భావం ఏర్పడే విధంగా చిల్లర మల్లర విమర్శలు చేయడం మానేసి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు. మీ నాయకులే చెప్తా ఉన్నారు కదా, మీ శాసనసభ్యులే చెప్తున్నారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో, బట్టి గారి నేతృత్వంలో మా క్యాడర్లో జోష్ సచ్చింది అని మీ శాసనసభ్యులే చెప్తున్నారు. మరి క్యాడర్లో జోష్ సచ్చిందని మీ ఊళ్ళో చెప్తుంటే, మీ నాయకత్వంలో చేవలేదు, సత్వ లేదు, సమర్థులు లేరు మా పార్టీలో అని మీ నాయకులే చెప్తుంటే, ఇతరులను నిందించి ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టుకున్నట్టు ఈరోజు టీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోస్తే, కేసీఆర్ గారి మీద విమర్శలు చేస్తే ప్రజలు ఏమనుకుంటారో అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడితే మంచిది కాదు అని చెప్పి నేను గౌరవ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.